రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాల్లో కూడా కాళేశ్వరం బ్యారేజ్ అక్రమాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాల్లో నిజాలను నిగ్గు తేల్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. అయితే దానిపై జ్యుడిషియల్ కమిషన్ మీద నమ్మకం లేదని పదే పదే విమర్శిస్తూ విచారణ సిబిఐకి అప్పచెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బంతిని సిబిఐ కోర్టులో నెట్టింది. సిబిఐకి అప్పచెప్తే 48 గంటల్లో యాక్షన్ ఉంటుందని సవాల్ విసిరిన బీజేపీ మాట నిలబెట్టుకుంటుందా? షరా మామూలుగానే సాగదీత ధోరణి కొనసాగుతుందా? అనుకున్నదే జరిగింది. ఏ ముహూర్తాన ఏ గడియన మొదలు పెట్టారో కానీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, వైఫల్యాలు బహిర్గతం చేసింది. దాంతో కేసీఆర్ కలలు కుప్పకూలినట్లయింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రెడీ చేసిన 650 పేజీల నివేదిక అన్ని బొక్కలను బయటపెట్టింది. గులాబీ బాస్ బ్రెయిన్ చైల్డ్ వెనుక కుయుక్తులను బయటపెట్టింది. మామ కళ్ళల్లో ఆనందం కోసం అల్లుడు, తండ్రికి తగ్గ కొడుకుగా ఎదగడం కోసం తనేడు, తండ్రికి తలవంపు రాకుండా అడ్డుగా నిలిచిన కూతురు కలిసి కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ కాళేశ్వరం రూపకల్పనలు శిల్పులుగా నిలబడ్డారు అన్నది స్పష్టం చేసినట్లయింది. నీళ్లు, నిధులు, నియామకాల సెంటిమెంట్తో 1600 బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. నీళ్ల పేరుతో కుప్పకూలిపోయే ప్రాజెక్టులు, నియామకాల పేరుతో విదేశాలకు అమ్ముడుపోయిన ప్రశ్నాపత్రాలు, మిగులు నిధులతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అభివృద్ధి పేరుతో అప్పుల రాష్ట్రంగా మిగిల్చిందని ఆ పార్టీ విమర్శలు మూటగట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్లతో కుటుంబాలను సర్వనాశనం చేసి దందాలు చేయడం, ఫార్ములా ఈ కార్ రేసింగ్, గొర్రెల స్కామ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి అనేక అంశాల్లో అవకతవకలు ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి కేసీఆర్ దేవుడంటూ అండగా నిలబడ్డ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ బట్టబయలై జైలుకెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. అదే తరహాలో కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదికతో మరోసారి అవినీతి తేటతెల్లమైంది. తెలంగాణే కాదు, యావత్ దేశ సమాజం ముందు కల్వకుంట్ల కుటుంబం దోషిగా నిలబడినట్లయిందనే చర్చతో పాటు అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ ప్రజల ముందు గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై అనేక సందిగ్ధాలు, అనేక సందేహాలున్నాయి. ఆయన రాజకీయ దోపిడీ కేసుల్లో చిక్కుకుని బోర్డులో నిలబడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో, అధ్యక్ష. కాళేశ్వరంపై ముందు నుంచి సిబిఐ విచారణ కోరిన బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో బీజేపీ ఇరుక్కుపోయిందా అన్న చర్చ మొదలైంది. సిబిఐ విచారణను కాషాయ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుందా? సిబిఐ, ఈడీ విచారణలంటేనే కేంద్రం పెత్తనం ఉంటుందన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్ ను కూడా రాష్ట్రంలో అలాగే వాడుకొని ఆ పార్టీ ప్లేస్ ని లోపాయికారి ఒప్పందాలతో బీజేపీ భర్తీ చేస్తుందా? లేక 2 వారాల్లో కాళేశ్వరం అవకతవకలపై యాక్షన్ ఏంటో చూయిస్తామన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు మాట నిలబెట్టుకుంటారా? కల్వకుంట్ల కుటుంబాన్ని ఊచలు లెక్క పెట్టిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం మారింది. ఊరు పేరు మార్చి అంచనాలు పెంచి నిర్మించిన ప్రాజెక్ట్ 4 ఏళ్లలోనే కుప్పకూలడంతో అందులో భాగమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు పెట్టింది. సుదీర్ఘ చర్చ తర్వాత మరింత లోతుగా విచారణ కోసం అదే అసెంబ్లీ సాక్షిగా సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో కాళేశ్వరం బంతి బీజేపీ కోర్టులో పడింది. ఇప్పుడు బీజేపీ కాళేశ్వరంపై ఏం చేయబోతుంది? యాక్షన్ ఏంటో చూపిస్తామంటూ సవాళ్లు విసిరిన నేతలు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. సిబిఐతో విచారణకు పట్టుబట్టి విచారణ వేగవంతం చేస్తుందా? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేననే బలమైన ప్రచారానికి చెక్ పెడుతుందా? లేక కారు పార్టీని కలుపుకొని కాషాయం రంగు పులుముతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే బీజేపీ లిక్కర్ స్కామ్ లో కవితకు జైలు జీవితాన్ని పరిచయం చేసింది. అంతేకాదు, కవిత జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించడం కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమే అనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందన్న ప్రచారం ఉంది. కాబట్టి బీజేపీకి 8 సీట్లు వచ్చాయంటున్నారు. అందుకే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పజెప్పిన నేపథ్యంలో సీబీఐ విచారణ ఎంత వేగంగా సాగుతుందో అంతే వేగవంతంగా విలీన ప్రక్రియ కూడా జరుగుతుందని టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెబుతుంది బీజేపీ. గత ఎన్నికల్లో అధికారమే లక్ష్యానికి భారీ గడ్డి కొట్టిన బీఆర్ఎస్ పై గట్టిగానే ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో స్ట్రోక్ గట్టిగానే ఇచ్చినప్పటికీ మరింత స్ట్రోక్ ఇచ్చేందుకు బీజేపీ సమాయత్తమవుతుందంటున్నారు. కాళేశ్వరం అవకతవకల్లో సీబీఐ ఎంట్రీ అవుతూ ఉండడంతో బీజేపీకి ఇదే మంచి ఛాన్స్ అని, పూర్తి స్థాయిలో సీబీఐతో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకొని తెలంగాణలో బీఆర్ఎస్ ను తుడిచిపెట్టాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చేరికలను వేగవంతం చేసిన బీజేపీ బీఆర్ఎస్ ప్లేస్ ను ఆక్రమించాలని చూస్తుంది. కారు పార్టీని ఖాళీ చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీనే అని నిరూపించుకోవాలనుకుంటుంది. ఇప్పటికీ పార్లమెంట్లో 8 మంది, అసెంబ్లీలు 8 మంది, 3 ఎమ్మెల్సీలను గెలుచుకొని మంచి ఊపు మీదున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలంటే బీఆర్ఎస్ పార్టీని నేలమట్టం చేయాలని బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి. ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీని బద్నాం చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీకి లిక్కర్ స్కామ్ తో చెంప చెల్లుమనిపించామని చెప్పుకొస్తున్న బీజేపీకి మరో అవకాశం కాళేశ్వరం రూపంలో దక్కినట్టున్నారు. మరి బీజేపీ ఈ అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది? కాళేశ్వరంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్న దోషులను శిక్షించేలా బీజేపీ అడుగులు వేస్తుందా, లేక పొలిటికల్ పరంగా నెక్స్ట్ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ తో కుమ్మక్కవుతుందా? అలా జతకట్టాలంటే సీబీఐ విచారణ లైట్ తీసుకోవాలి. మరి కాళేశ్వరం అంశంలో బీజేపీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.